ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే స్టేట్లోనా సెంట్రల్లో? సెంట్రల్ అయితే బీజేపీ. ఎందుకని? ఎందుకంటే ఇక మంచిగా చేస్తున్నాడు కదన్న మోడీ. మోడీ గారు మంచిగా చేస్తున్నారు అంటే 10 ఏళ్ళు అవుతుంది ఆయన రెండు సార్లు పాలించారు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయనే వస్తారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ఎలా అయితే మారిందో సెంట్రల్లో కూడా అలా మారితే కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం? లేదన్న కష్టం, ఇప్పటికే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. 1 మంత్ నుంచి మాకు 2 days అయితే పెట్రోల్కి కష్టమైంది, పెట్రోల్ అయింది మధ్యలో. ఇప్పుడు మాకు ఆ సిలిండర్ కూడా వస్తలేదు, సిలిండర్ కొత్తది ఏమంటారు, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు. అయితే సెంట్రల్లో బీజేపీ రావడమే బెటర్. ఆ జవాన్ది ఉంది కదా, జవాన్లో ఒకసారి అది అయింది కదా పుల్వామా అటాక్, దాంట్లో అట్లాంటిది మేమైతే పుట్టి పెరిగినప్పటి నుంచి చూడలేదు. దానికోసం మళ్ళీ మోడీ రావాలని కోరు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ కానీ అట్లా పంపించడం అది మాకు నచ్చింది. దానివల్ల మంత్లీ మోడీ వస్తేనే బాగుండదు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, బాగా డెవలప్ చేస్తున్నారు అంటారా మీరు? డెవలప్ చాలా బాగా చేస్తున్నారు. అంటే స్త్రీలకి, మహిళలకి, పురుషులకి అందరికి సమానంగా బాగుంది, అందరికీ బాగుంది అన్న. ఒకప్పుడు రేపులు ఎక్కువ అవుతుండే, అప్పుడు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, పాత కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరికైనా రేప్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అందుకే మంచిగా. ఒకవేళ మళ్ళీ మోడీ గారే గెలిస్తే ఇంకా ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా ముందు ఇది డెవలప్ చేయాలి, ఇక్కడ తక్కువ ఉంది, జాబ్స్ కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అట్లా ఏదైనా చేయాలనుకుంటే మీరేం చెప్తారు? ఏది సజెస్ట్ చేస్తారు? జాబ్స్ అని ఏమో అన్న, జాబ్స్ అయితే ఇక నార్మల్గా ప్రతి వాళ్ళు బిజినెసే చేస్తారు. లేడీస్ కోసం అంటే వాళ్ళకే సెక్యూరిటీస్ కొంచెం భద్రత పెంచితే బాగుంటుంది, ఇంకా అంతే. ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మోడీ వస్తే మంచిగానే పని చేస్తుంది. ఇంతవరకు రైతులకు కానీ ఏదాన్ని కానీ ఇబ్బంది లేనట్టు చేస్తుంది. కాబట్టి మోడీ ఉంటేనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మరి కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు కదా. కాంగ్రెస్కి అవకాశం ఇస్తే బాగుంటుంది కరెక్టే, కానీ ఇంతవరకు చేసింది కాంగ్రెస్ చేసింది. కానీ ఇప్పుడు మూమెంట్లో ఇప్పుడు ఏమంటున్నారు, కాంగ్రెస్కి ఓటేసి పరిచయం అయిపోయినామంటున్నారు జనాలు. ఇప్పుడు బీజేపీ చేసిన మంచి పనుల్లో మీకు రెండు విషయాలు ఏంటో చెప్తారు? ఆయన చేసినవంటే ఇప్పుడు 2000 రూపాయలు అది వేస్తున్నాడు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, ఇంకా కొన్ని పనులు చేసిండు కదా ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ 60 సంవత్సరాల నుంచి ఉంది కదా, అప్పట్లో నుంచి ఇప్పటి వరకు పేదలను చూసుకుంటూ వచ్చామని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది అంటున్నారు. కానీ కాకపోతే ఇప్పుడు ఏముందంటే మన జనాల లోపల ఏముంది అనేది మనం చెప్పుకోలేము కదా. ఇప్పుడు నేను అనుకున్నంత విజయం కాదు కదా, దాని కొరకే అంటున్నాను. ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏపీ ఎలక్షన్స్ టీడీపీ, జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే డెవలప్మెంట్ లేదు కదా ఎందుకు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే డెవలప్మెంట్ మాకు అవసరం లేదు, మాకు సంక్షేమం వస్తుంది, ఇప్పటి వరకు ఎవరు ఇయ్యనివి జగన్ గారు చేశారు, మాకు మళ్ళీ జగన్ గారే కావాలని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్యామిలీ ఉంది, మీరు జాబ్ ఏం చేయట్లేదు, ఫ్యామిలీ గడవటం కోసం అప్పు చేసి ఇంట్లో గడుపుతున్నారు. అట్లా ఎంతకాలం గడుపుతారు? ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా. ఇన్కమ్ సోర్స్ లేకుండా 1 నెల 2 నెలలు లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా 5 years 10 years ఇన్కమ్ సోర్స్ లేకుండా అప్పు చేసి మరీ పెడతా అంటే ఎట్లా? అదంతా ఎవరు తీరుస్తారు? తర్వాత మీరు తీర్చాలా, నేను తీర్చాలి? ప్రజలకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మీరు అంటారు. అంటే చదువుకున్న వాళ్ళు, కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళకి అయితే ఆలోచిస్తారు. లేదు గుడ్డిగా పోవాలి అనుకుంటే పార్టీలు పట్టుకొని తిరుగుతారు. అది నేను ఏ పార్టీకి అగెన్స్ట్ కాదు, యాజ్ ఏ లిటరేచర్ పర్సన్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఇల్లు గడవాలి అంటే ఇన్కమ్ సోర్స్ ఉండాలా. ప్యారలల్గా ఇన్కమ్ చూసుకుంటూనే ఇంట్లో అన్నీ మనకు వచ్చే ఇన్కమ్ తోటి అన్నీ జరగవు, దాంతోపాటు అప్పు కూడా చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వు 50 రూపాయలు సంపాదించి 50 రూపాయలు అప్పు చేయి, ఓకే. నువ్వు ఏమీ సంపాదించకుండా మొత్తం 100 రూపాయలు అప్పు చేసుకొచ్చి పెడతానంటే అది కుదరదు కదా. వాళ్ళకు కుదురుతుంది, రాజకీయ నాయకులకి. అట్లా ఎంతకాలం? అది తర్వాత కష్టం అవుతుంది, అందరికి భారం అవుతుంది, అన్ని రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఏపీకి తెలంగాణకి పెట్రోల్ డిఫరెన్స్ చూసుకుంటే దగ్గర ఒక 10 రూపీస్ ఉండొచ్చు. అది అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో వస్తుంది కదా, జనసేనకి అనుకున్నన్ని సీట్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్లో అనట్లేదు.
వాళ్ళు ఏమనట్లేదు, వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు, వీళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో అంటే రాంగ్గా స్ప్రెడ్ చేయాలని అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొంచెము సెట్ చేసుకొని పేటీఎం బ్యాచ్ అంటారు. సో ఏంటంటే వాళ్ళని పెట్టుకొని మరి ఇట్లా ప్రమోట్ చేపిస్తారు. అది ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా వైసీపీ అనేది ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్నే బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో ఏంటంటే అది ఎంత త్వరగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్లు ఓకే వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి 24 ఇచ్చారు అని వీళ్ళు రాంగ్గా స్ప్రెడ్ చేస్తారు. ఏదన్నా అట్లా జనంలోకి పోతే ఎంతో కొంత మార్పు వస్తుంది కదా, వాళ్ళకి పడాల్సిన ఓట్లు మాకు పడతాయి కదా. ఇదంతా పొలిటికల్ గేమ్. అది అంటే ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు గారు వస్తేనే ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంది అంటే ఆయన ఒక్కడే డెవలప్ చేసాడని అనట్లేదు. దీనికి ముందు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ముందు టీఆర్ఎస్ ఉంది, లైక్ ఇప్పుడు బీఆర్ఎస్. సో ఏంటంటే వాళ్ళు కూడా బాగా డెవలప్ చేశారు. సో ఏంటంటే ఫస్ట్ బేస్మెంట్ బాగుంది కాబట్టి వీళ్ళు తర్వాత స్టేజ్ వైజ్గా పెంచుకుంటూ వచ్చారు, అలానే డెవలప్ చేసుకుంటారు. క్యాపిటల్ ఫస్ట్ క్యాపిటల్ డెవలప్ చేశారు. అంతే కదా. అంటే అక్కడ క్యాపిటల్ లేదు కదా. కూడా కొంచెం ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని అడుగుతాను, ఏపీ క్యాపిటల్ లేదనుకుంటారు మీరు? ఆన్సర్ లేదు. మీరు చెప్పండి. ఆన్సర్ లేదు. లేదా? లేదంతే. నన్ను అడిగితే ఒకటే చెప్తా, అమరావతి అంతే. అది అంటే ఒక్క రాజధాని బెటర్ అంటారా, లేకపోతే జగన్ గారు అన్నట్టు 3 రాజధానులు? సరే 3 రాజధానులు బెటరే బ్రో. ఏమన్నా చేశారా? ఏమన్నా? ఏం చేయలేదు. చేయనీయట్లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయం చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు అమరావతిలో మొత్తము ముందుగానే రియల్ ఎస్టేట్ ఇట్లా చేసుకున్నారు అంటారు, వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అది అట్లానే ఉంటుంది. ఎవరికి వాళ్ళు స్వార్థంగానే ఉన్నారు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వీళ్ళు చేసింది కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్, లేదు వీళ్ళు చేసింది రాంగ్ అయినప్పుడు వాళ్ళు, అంటే వాళ్ళకే వాళ్ళు అనుకుంటారు అట్లా. కానీ ఏదన్నా కానీ పీపుల్ విల్ డిసైడ్. అది అంటే ఇప్పుడు పీపుల్ అన్నారు కదా మీరు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉందా? ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను, గవర్నమెంట్ నుంచి పథకాలు ఆశించండి కానీ అన్నీ ఫ్రీగానే కోరుకోవద్దు. అది ఏదైతే హక్కు ప్రకారం రావాలో అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. అది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పుట్టిన పిల్లగాడి దగ్గర నుంచి చనిపోయే 60-70 సంవత్సరాల వరకు అన్ని ఏజ్లో వాళ్ళని కవర్ చేశారు. ఏది వాళ్ళు పని చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా నేను మీకు ఇది ఇస్తున్నా సోమరిపోతులను చేశారు. అంతకు మించి అంటే ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తున్నాను అంతే, చాలామందికి అదే ఒపీనియన్తో ఉంటారు. ఇప్పుడు రాబోయే సెంట్రల్లో ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీయా కాంగ్రెసా? బీజేపీ. ఎందుకని? ఇంకా సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బాగుంటుంది. ఇంకా స్టేట్లో ఇట్లా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా ఆటోలో బతికిట్లు అయిపోయినాయి. బీజేపీ వస్తే కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. నా ఓట్ అయితే ఓట్ ఫర్ బీజేపీ. అంటే బీజేపీ ముందు ఏమన్నా అంటే చాలా మంచి పనులు చేసింది కదా, దాంట్లో మీకు నచ్చినాయి? ఆర్మీ వాళ్ళకి అన్న ఎగ్జాంపుల్ ఒక ఆర్మీ వాళ్ళకి కూడా అదొకటి వాళ్ళకి మంచిగా ఉంది కదా వాళ్ళకి. అంటే ఒక అప్పుడైతే ఏమన్నా యుద్ధాలు జరిగితే టైం పట్టేది మన వాళ్ళు మళ్ళీ వార్ చేయడానికి. నరేంద్ర మోదీ వచ్చిన కానీ కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి మన భారతదేశం ఒక కల్చర్ డెవలప్ అయింది చెప్పింది అంటున్నారు. కాంగ్రెస్ వస్తే ఒకవేళ అది తగ్గే అవకాశం ఉందంటారా? ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చింది కదా, బీజేపీ రానందుకు కాంగ్రెస్ ఉంది కదా, అప్పుడు ఏం జరిగినప్పుడు ఇంక మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది చెప్పు, అదే అనుకుంటాం. అది అంటే మోడీ గారు వస్తే బాగుంటుంది. మోడీ వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రాబోయే కేంద్రంలో ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నాకు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? అంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం చూడాలని ఉంది నాకు. చూడాలని. అంటే మోడీ గారు ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో చాలా మంచి మంచి పనులు చేశారని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉందనుకుంటున్నా ఎక్కువ శాతం. ఎందుకంటే ఇప్పుడు మన రైతులు ధర్నాలు చేస్తున్నారు కదా ఢిల్లీ దగ్గర, వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు. దానివల్ల నేను రాహుల్ గాంధీ గారు వస్తే బాగుంటుంది. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే రాహుల్ గాంధీ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు అయితే 10 years చేశారు, ఆయనకు తెలిసి అన్నీ తెలిసిన విషయాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇతను కొత్తగా వచ్చేసిన తర్వాత మళ్ళీ టైం పడుతుంది డెవలప్మెంట్కి అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అదేం లేదండి, మన రాహుల్ గాంధీ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు కదా మామూలుగా పార్టీలో. అతను కావాలనుకుంటే ఇంతకుముందే ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ఇంతకుముందు మన మన్మోహన్ సింగ్ ఇచ్చినప్పుడు అతను వెనకుండి నడిపించాడు ఇప్పుడు పార్టీని. ఇప్పుడు ఆయనే రావాలనుకుంటున్నాడు. అంటే అతను వస్తే ఎట్లాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆయన రాగానే డెవలప్మెంట్ అంటే
చెప్పండి, స్టడీసా లేకపోతే అదే అగ్రికల్చర్ గురించి? అన్నీ డెవలప్మెంట్ చేస్తారన్న. అంటే ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ పట్టించుకుంటారు ఫస్ట్. అంటే రాహుల్ గాంధీ గారు కొంచెం యంగ్ కదా, యంగ్ కాబట్టి అతను చూసుకుంటాడని మన ప్రధాన మోడీ గారు అటు సైడ్ గుజరాత్ సైడే మన డెవలప్మెంట్ చేస్తాను. ఇటు ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ డెవలప్మెంట్ ఏం లేదు, రైతులను అసలు పట్టించుకోవట్లేదు. అది దానివల్ల నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంది అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, అక్కడ ఎక్కువ శాతం చూస్తే బీజేపీ వచ్చింది. కానీ ఇప్పుడు మిగతా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకున్న అవకాశం ఏమన్నా ఉందంటారా? కంపల్సరీగా ఉందండి. మన ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ శాతము కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. ఫైనల్గా ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది. సార్ ఇప్పుడు సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? సెంట్రల్లో బీజేపీ రావాలి, ఎందుకని? మోడీ ఉండాలి అంతే. అంటే ఎందుకు పట్టుదలగా మోడీ గారే రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఉంటే ఇండియా డెవలప్ కాదు, మోడీ ఉంటేనే ఇండియా డెవలప్ అవుతుంది. మోడీయే రావాలి. ఇప్పుడు మోడీ గారు చేసిన 2 పనులు నచ్చిన విషయాలు మీకు 2 విషయాలు చెప్పండి. నచ్చిన విషయాలు అంటే ఒకటి హిందూ మతాన్ని డెవలప్ చేయడం, హిందూ మతం. ఇంకోటి కంట్రీని డెవలప్ చేయడం, అది 2. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు కదా. రాహుల్ గాంధీ అంత టాలెంట్ లేదండి ఆయనకు. ఇప్పుడు ఉన్నదంటే ఓన్లీ మోడీయే. మోడీ ఎలిజిబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటే మోడీ. ఇప్పుడు దేశంలో ఎవరు లేరు, ఇక బీజేపీ రావాలి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు జాబ్స్ కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా సాయం చేస్తానని చెప్పేసి ఇప్పటి వరకు అవన్నీ చేయలేదని చెప్పేసి అని అంటున్నారు కదా. అవన్నీ ప్రతిపక్షాలు వాళ్ళ కుట్రలు అంతే అండి. మోడీయే రావాలి అంతే. ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ. ఎందుకని? బీజేపీ థాట్స్ బాగున్నాయి అండ్ హిందూయిజం కొంచెం బాగా కాపాడబడుతుంది. సో ఫ్యూచర్లో హిందూయిజం ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ పర్సంటేజ్ మొత్తం తగ్గిపోయింది, హిందూస్ పర్సంటేజ్ మొత్తం. సో ముస్లిం కంట్రీస్ ఎక్కువైపోతున్నాయి, క్రిస్టియన్ కంట్రీస్ ఎక్కువైపోతున్నాయి, కానీ ఇండియాలోనే హిందూస్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో అది ఇంక్రీజ్ అయితే బాగుంటుంది అని యాజ్ ఎ హిందూగా. సో అది మెయిన్ రీజను. అండ్ మోడీ విజన్ కూడా బాగుంది. ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించి ఏదైనా కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనుకుంటున్నాడు. అంటే టెక్నాలజీ కూడా బాగా గ్లోబల్ సమ్మిట్స్, దానివల్ల కొంచెం డెవలప్మెంట్ అనేది బాగుంటుందని మా ఒపీనియన్. అంటే రాహుల్ గాంధీ గారు వస్తే హిందుత్వం అనేది కానివ్వండి ఇట్లా రిలీజియస్ ఏదైనా తగ్గుతుందని మీరు అభిప్రాయం అనిపిస్తుంది? డెఫినెట్గా తగ్గుతుంది. అంటే ఏమంటున్నారు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొంచెం యంగ్ కదా, ఆయన వస్తే డెవలప్మెంట్ ఏదైనా తొందరగా ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగంగా చేస్తారని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే రాహుల్ గాంధీ గురించి ఇంకా ఏమీ తెలియదు కదా. సోనియా గాంధీ పరిపాలన చూసాం కానీ రాహుల్ గాంధీ గురించి ఇంకా మనకేమీ తెలీదు. సో వస్తే మేబీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ బెటర్ బీజేపీయే బెటర్ అని అనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ కంటే అవును, ఆల్రెడీ ఉన్నది బాగుంటుంది అని చెప్పేసి అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇన్ని రోజులు పరిపాలన చూసాం కాబట్టి అతనికన్నా ఇతను బెటర్గా చేయగలడు అన్న ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. సో అదైతే చెప్తాను. అంటే ఇప్పుడు వరకు జరిగిన ఎలక్షన్స్లో కొన్ని స్టేట్స్లో కాంగ్రెస్ కూడా ఎక్కువ సీట్స్ వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు పోటీ గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు సెంట్రల్లో? ఉండొచ్చు, డెఫినెట్గా పోటీ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే ఇప్పుడు కర్ణాటక తీసుకున్నా కానివ్వండి, తెలంగాణ. కానీ ఒకప్పుడు బీజేపీ అనేది మన సైడ్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో అసలు వచ్చేది కాదు, కానీ ఇప్పుడు బీజేపీ అది కూడా పెరుగుతుంది కాబట్టి ఏవో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫైనల్గా ఇప్పుడు మోడీ గారు వస్తే బాగుంటుంది. सर आपको क्या लगता है इस बार के सेंट्रल में कौन सा पार्टी जीतेगा, बीजेपी या कांग्रेस? बीजेपी। क्यों? बीजेपी अच्छा कर रहा है ना। आप बताइए बीजेपी में 2 काम आपको अच्छा लग रहा है? बीजेपी अच्छा काम कर रहे हैं बोल के बीजेपी आना है। लोग कह रहे हैं कि हम एक बार कांग्रेस को भी एक चांस देना चाहिए। कांग्रेस 70 साल से राज कर रहा है, क्या करा कांग्रेस? बीजेपी ये 10 साल में अच्छा कर दिया है। ये बीजेपी 10 साल में रह रहे हैं ना, एक बार एक कांग्रेस को देते तो वो भी एक कौन सा डेवलपमेंट करेगा? कुछ भी नहीं करता। आपको भरोसा नहीं है कांग्रेस में? नहीं है भरोसा नहीं। సరే ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, బీజేపీ కాంగ్రెస్? ఏ పార్టీ వచ్చినా మాకు ఈ కష్టం తప్పదు, ఈ ఆటోలు నడపక తప్పదు. ఇది బస్సులు పిరి బస్సులు పెట్టిండు, ఒకటి ఆటోలు నడుస్తలేవు. ఇంతకుముందు అంటే పిరి బస్సులు లేకుండా ఆటోలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆటోలు పిరి బస్సులు అయినందుకు ఆటోలో పెద్ద ఎవరు ఎక్కుతలేరు, గిరాకీలు తగ్గినాయి. ఇప్పుడు ఆటో వరకు కూడా అంతగా ప్రాబ్లం లేదు, బాగానే గిరాకీ నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. లేదమ్మా, ఆటోలకు లేదు. ఈ ఒక్క ఆటో ఏ ఆటోలకు గిరాకీ లేదు.
ఇప్పుడు బస్సులు కూడా రద్దు అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఏం లేదు, మొత్తం ఫుల్ ఉన్నాయి కదా ఆటోలోనే ఎరుస్తున్నారు కదా. బస్సులు ఫుల్ నడుస్తున్నాయి, బస్సులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అంటే నిన్న మొన్న మేడారం జాతర అంటే కొద్ది తక్కువ ఉన్నాయి, ఇప్పుడు బాగానే నడుస్తున్నాయి. అది ఆ బస్సులు నడుస్తున్నాయి, ఆటోలకు గిరాకీ లేదు. మరి ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుందండి? ఇంకా నరేంద్ర మోడీ వస్తేనే ఆయన ఏమైనా ఇస్తాడు, ఎవరు వచ్చినా అంతే.